హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనము ఒక కొత్త మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాము. సో మీకు తెలుసు ఏ మూవీ గురించి మాట్లాడుతున్నానో, వార్ 2. సో ఇవాళ అయితే మనకి కూలీ ఇంకా వార్ 2 రెండు రిలీజ్ అయినాయి. సో మార్నింగ్ కూలీ వెళ్ళిపోయాను అనమాట. కూలీ రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అండ్ ఇదైతే మనకి వార్ 2 రివ్యూ. సో రివ్యూలోకి వెళ్ళే ముందు, సో కూలీ ఒక సినిమా సపరేట్ సినిమా, వార్ 2 ఒక సపరేట్ సినిమా, రెండు కంబైన్ అంటే లైక్ చేసుకొని ఇది మంచిగా ఉంది అది మంచిగా ఉంది అని చెప్పాను. జస్ట్ ఏంటంటే లైక్ ఈ మూవీది ఇదే అనమాట, సపరేటే. లైక్ తర్వాత ఇంకో వీడియో చేస్తారు అండ్ ఇట్లా ఇది బాగుంది అనేది. సో ఫస్ట్ అయితే మనము ఇది వార్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో మెయిన్గా వార్కి అంటే వార్ 2కి హైప్ వచ్చింది ఎందుకు అని అంటే మన ఎన్టీఆర్ ఉండడం వల్ల. సో ఎన్టీఆర్ వార్ 2లో ఉన్నాడు మొత్తం. అంటే లైక్ ఏమంటాము, బాలీవుడ్లోకి వెళ్ళి, బాలీవుడ్ కాదు మన బాలీవుడే టాలీవుడ్కి వచ్చింది అని మన ఎవరు నాగవంశీ అన్నాడు కదా. సో అట్లా అయ్యింది అనుకోండి. నేనైతే తెలుగులోనే పోయినా. తెలుగు డబ్బింగ్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ బాగుంది. తర్వాత ఒక 2-3 క్యారెక్టర్లు బాగున్నాయి తప్ప మిగతా అంత లైక్ డబ్బింగ్ ఇంకొంచెం మంచిగా చెప్పవచ్చు కదా. అంటే లైక్ సెట్ కాలేదు కొన్ని క్యారెక్టర్స్కి, ఆ వాయిస్కి అది సెట్ కాలేదు. కొంచెం నాకు అంత అనిపించలేదు అనమాట. ఇది కొంచెం నెగటివ్స్ గురించి మాట్లాడుతున్నా ఫస్ట్ అయితే నేను. సో ఇది కొంచెం నచ్చలేదు. దాని తర్వాత మనం అయితే ఇంకా సినిమాలో పోతే కొంచెం గ్రాఫిక్స్ ఉన్నది, అంటే లైక్ గ్రాఫిక్స్ చాలా ఉన్నది. అండ్ ఫిజిక్స్ అయితే అసలు లేదనమాట. సో నమ్మొద్దు. అంటే లైక్ ఫిజిక్స్ మీరు అంటే లైక్ మైండ్లో పెట్టుకొని ఇది అవుతుందా అని అనుకుంటాం కదా. సో అవన్నీ అక్కడ అవుతాయి అనమాట. అవన్నీ ఆలోచనలు పక్కకు పెట్టి సినిమా చూడాలా, అదైతే ఇంకో పాయింట్ నేను చెప్తా. అండ్ ఓకే, మిగతా అన్ని సీన్స్ కూడా బాగున్నాయి. అండ్ మొత్తం ఓవరాల్ సినిమా కూడా బాగుంది, చూడొచ్చు అనమాట ఒకసారి అయితే. కానీ ఎక్కడో కొంచెము ఏదో మిస్సింగ్. అంటే లైక్ చూసిన సినిమానే మళ్ళీ చూసినామా అని ఒక ఫీలింగ్ అనమాట. మీరు వార్ చూసుకోండి, దాని ముందు తర్వాత అంటే లైక్ ఈ స్పై యూనివర్స్ అని కాదు కానీ ఒక ఈ స్పై రిలేటెడ్ మూవీస్ అన్ని కొంచెం ఒకటే రకంగా ఉంటుంది. సో వీడు ఫస్ట్ ప్రో ఇండియన్ ఉంటాడు, తర్వాత మళ్ళా ఏమంటాము ఆపోజిట్ అవుతాడు ఇండియాకి, మళ్ళీ తర్వాత ప్రో ఇండియా అయిపోతాడు. సో ఇదే లైన్, ప్రతి సినిమాలో ఇదే లైన్ ఉన్నది. అండ్ నాకేంటది మొన్న అదేం సినిమా, సారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు స్టోరీ ట్విస్టులు టర్న్స్ ఉంటాయి, ఎవరికి చెప్పకండి అంటే అసలు ఏం లేవు సార్ ట్విస్టులు టర్న్లు. నేను అసలు అంటే ఏదో ఊహించిన అనమాట. ట్విస్టులు టర్న్ అంటే ఓకే ఇది అవుతుందా అంటే లైక్ ఏదో పెద్దగా అవుతుంది అని ఒక ఫీలింగ్ వచ్చింది. కానీ అక్కడ ఏం కాలేదు, అది ఒక డిసప్పాయింట్మెంట్ అంతే. సో మిగతా ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే సూపర్ గైస్. అంటే లైక్ ఆ ఇచ్చిన క్యారెక్టర్కి చాలా బాగా చేసింది ఎన్టీఆర్ యాక్టింగ్. అండ్ కొన్ని సీన్స్లో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కానివ్వండి, లైక్ వాళ్ళిద్దరు ఎనిమీస్ అయినప్పుడు అది కానివ్వండి, లైక్ ఆ ఇద్దరు యాక్టింగ్ అయితే చాలా బాగా చేసినారు. ఒక్కొక్క సీన్లో అంటే ఒక సీన్లో అయితే ఖైరాత్ అని భయపడిపోయింది. అంటే లైక్ నిజంగానే అంటే ఆ సీన్ అటువంటిది, ఆ భయపడాల్సిందే. అంటే అది చెప్పడం ఎన్టీఆర్ అట్లా చెప్పడంతో ఇంకా అంటే ఆ నిజంగా చెప్పినప్పుడు భయపడ్డదేమో అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది అనమాట. సో అంత బాగుండే యాక్టింగ్. అండ్ కొంచెం యాక్షన్ సీక్వెన్స్ ఓవర్ ది టాప్ అయిపోయినాయి. బట్ స్టిల్ అంటే మనం అవన్నీ పట్టించుకోకుండా లైక్ ఒక మంచి ఎంజాయ్ చేసాం యాక్షన్ మూవీ అని అంటే వెళ్ళండి, మంచిగా ఉంటుంది, సూపర్. సో ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే పాటలు అనవసరంగా. అంటే ఒక పాట ఉన్నది, అదే సారీ సలాం అనాలి పాట ఉన్నది. ఆ పాట అంటే ఏమంటాము టీజర్లో పెట్టినారు కదా, అది బాగుంది. ఆ పాట ఒకటే బాగుంది అనమాట. టీజర్లో పెట్టిన పాట ఒకటే బాగుంది. మిగతా పాట అంతా ఏదో యాడ్ పాటలు ఉంటాయి, 7up యాడ్ కానీ అట్లాంటి యాడ్ పాటల్లాగా ఉన్నది. అదైతే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను ఎప్పుడు ఇట్లా చెప్పలేదు, బట్ అదైతే నాకు అట్లా అనిపించింది. తర్వాత మళ్ళా కొంచెం ఏమంటాము మిగతావి సాంగ్ కూడా ఇంకొక 2 సాంగ్స్ ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసి. ఒక లవ్ సాంగ్ ఒకటి ఉన్నది, అది ఓకే అంటే లైక్ ఏదో పెట్టాలి కదా అని పెట్టిండు. అండ్ అసలు రొమాన్స్ అసలు అంటే లైక్ పాత వార్ 1లో చూసుకుంటే వాణి కపూర్ ఉంటుంది, లైక్ హృతిక్ రోషన్ వైఫ్ చనిపోతుంది అనమాట. తర్వాత హృతిక్ రోషన్ పిల్లోడు ఉన్నాడు. తర్వాత ఇది అసలు ఏ టైంలో నాకు కొంచెం అటు ఇటు అడిగింది అనమాట, అర్థం కాలేదు. కేఆర్ అద్వానీ ఎక్కడి నుంచి వచ్చింది బట్ కేఆర్ అద్వానీ టైం లైన్, వీళ్ళు లవ్ చేసుకున్నారు ఎప్పుడు, అది కొంచెం నాకు అటు ఇటు అనిపిస్తుంది. బట్ ఓకే, లైట్ తీసుకోవాలంతే అనమాట. సో అండ్ కొంచెం నాకు సినిమా కూడా నాకు అర్థం కాలేదు. అండ్ ఇప్పటికి కూడా ప్రాపర్గా ఏంటంటే ఇప్పుడు ఒక యూనివర్స్ క్రియేట్ చేసినప్పుడు లైక్ ఒక విలన్, ఒక పెద్ద క్యారెక్టర్ ఉన్నది. లైక్ ఇప్పుడు మీరు అవెంజర్స్ తీసుకోండి, లైక్ అంటే మార్వెల్ తీసుకోండి, అప్పుడు థానోస్ అని ఉండే. థానోస్ అంటే జస్ట్ ఒక సినిమాలో ఏది గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీలో ఒక సినిమాలో వస్తాడు అంతే.
దాని తర్వాత లైక్ ఓకే ఒకడు ఉన్నాడు వాడిని చంపనీకి వీళ్ళందరినీ పంపిస్తున్నారు అంటే లైక్ వీళ్ళందరూ ఏమైతుంది నెక్స్ట్ అనేది చూస్తారు. ఇక్కడ వీళ్ళు ఏమైందంటే 4 సినిమాలు వచ్చినాయి. ఆ 4 ఇంకా పాత అవన్నీ కలిపితే చాలా ఎక్కువ అవన్నీ వచ్చినాయి. బట్ ఒక ప్రాపర్ విలన్ లేడనమాట మొత్తం. అంటే అందరు కలిపి ఒక వీడిని కొట్టాలి అన్న ఒక ప్రాపర్ విలన్ అనేటోడు ఇంకా రాలేదు. దీంట్లో ఇంకా క్యామియోస్ అయితే ఏం లేవు. లైక్ ఏమంటాము పఠాన్ కానీ ఇంకా టైగర్ కానీ సో ఏం లేవు క్యామియోస్. అండ్ ఒకటి క్యామియో అంటే లైక్ అప్కమింగ్ మూవీ వస్తుంది కదా, సో వరి ఆల్ఫా అని సేమ్ స్పై యూనివర్స్ నుంచి ఎవరు ఆలియా భట్ ఇంకా మనకి సంథింగ్ పేరు ఉండే, సో వాళ్ళిద్దరు వస్తున్నారు అనమాట. సో ఆలియా భట్ని కూడా చూపించలేదు, జస్ట్ ఆల్ఫా వస్తుంది నెక్స్ట్ అని చెప్పి అదొక చిన్న గ్లిమ్స్ ఇచ్చినారు అనమాట పోస్ట్ క్రెడిట్ సీన్లో. సో అదే చెప్తున్నా కదా, ఒక యూనివర్స్కి ఒక పెద్ద అంటే లైక్ ఒక కొట్టేటోడు లేడు అని. కానీ దీంట్లో అయితే ఒకడు ఉన్నాడు కానీ ఒకడు అయితే మనకు చూపించలేదు. సో కలి అని ఒకటి అంటే లైక్ ఒక నెగిటివ్ క్యారెక్టర్ అయితే ఉన్నది. అది ఒక మనిషా లేదంటే అది ఒక కాటలా అది కూడా ఇంకా స్పెసిఫై చేయలేదు. అంటే లైక్ మనిషానే చూపించినారు, బట్ నేనైతే ఒక కాటల్ అంటే లైక్ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అనుకున్నా. కానీ ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటే చంపేస్తారు. సో అది స్పాయిలర్ అలర్ట్ అనుకోండి, సారీ. సో అదనమాట. లైక్ ఇంకో మంచి గట్టి క్యారెక్టర్ కావాలి ఇప్పుడు. అంటే లైక్ ఇప్పుడు వీడు అంటే ఇది నమ్మాలి, వీడు కలి అంటే ఓకే వీడంత పెద్ద విలన్ లేడు ఎక్కడ అన్న ఫీలింగ్ రావాలన్నమాట. సో ఆ ఫీలింగ్ రావాలంటే ఒక మంచి క్యారెక్టర్ని పెట్టాలి. ఎవరిని తీసుకుంటారో అది ఫ్యూచర్లో తెలియాలి. కానీ సో అది వస్తే అప్పుడు ఈ యూనివర్స్కి కూడా వీళ్ళు కూడా అదే దానికి పనిచేయడం అంటే లైక్ పఠాన్ కానీ లైక్ ఇంకా వారు ఏక్తా టైగర్ కానీ వాళ్ళందరూ ఒకటే దానికి పనిచేయడం. అండ్ ఇక్కడ కబీర్ కూడా ఒకటే దానికి పనిచేయడం, ఇక్కడ విక్రమ్ కూడా ఒకటే దానికి పనిచేయడం. సో అట్లా అందరు ఒకటే దానికి పనిచేసినప్పుడు లాస్ట్ కానీ పట్టుకున్నారా లేదా అందరు కలిసి ఒకటి వస్తే అఫ్కోర్స్ వస్తుంది, బట్ ఇంకా చాలా స్లో అయిందని నాకు ఒక ఫీలింగ్ అంతే. సో సినిమా ఇక మెయిన్ గురించి మాట్లాడుకుంటే చాలా మాట్లాడేసినాం, సినిమా గురించి మాట్లాడలేదు. సినిమా అయితే చూడొచ్చు గాయస్, ఒకసారి చూడొచ్చు అంతే, దానికి మించి అయితే చూడలేమన్న నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే చాలా ప్లేసెస్లో నాకు బోర్ కొట్టిందంటే లైక్ ఫస్ట్ ఇంట్రో స్లో అనిపించింది, తర్వాత ఎన్టీఆర్ కూడా వస్తాడు, ఎన్టీఆర్ ఇంట్రో కూడా ఏదో ఇంట్రో కోసమే లైక్ ఇంట్రడక్షన్ ఫైట్ అని చెప్పి ఇంట్రడక్షన్ ఫైట్ స్టోరీకి సంబంధమే లేదు. సో అంటే అటువంటి ఫైట్స్. అండ్ తర్వాత ఒకటి అది ఫ్లైట్ అది ఏమంటాము హెలికాప్టర్ అన్న ఏరోప్లేన్ సీన్ అది కూడా ఓకే. దాని తర్వాత అంటే ఓకే అంటే ఫైట్ లేదు అక్కడ, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన అంటే ఎక్స్పెక్టేషన్కి తక్కువ అయింది అనమాట అది. తర్వాత ఇంకోటి బోట్ చేజ్ లైక్ అన్ని వెహికల్స్ అయితే అన్ని వాడినారు, గాల్లో పోయేది నీళ్ళ మీద పోయేది అన్ని వాడినారు. బట్ అన్నిట్లో కూడా ఏదో కొంచెం తక్కువ అయింది కదా సినిమాలో అయితే, చాలా ఎక్కువైపోయింది రివ్యూ అంటే లైక్ మాట్లాడడం 8 minutes దాకా వచ్చేస్తుంది. సో ఇది మన రివ్యూ ఆఫ్ ది వార్. సో మీకైతే అర్థమైపోయి ఉంటుంది లైక్ ఎట్లుంటుందో మూవీ అని. చూడకపోవచ్చు, అది మీ ఇష్టం, ఇక నేనైతే ఏం చెప్పలేను. సో ఇది మన రివ్యూ అసలు ఇంత కన్ఫ్యూజింగ్గా నేనే ఎప్పుడు చెప్పలేదు, బట్ ఇది అయితే అయ్యింది. సో మేము ఇచ్చే రేటింగ్ అయితే ఒక 7.5 అయితే ఇస్తా రేటింగ్. లైక్ అంటే ఇక వాళ్ళు కష్టపడ్డదానికి 7.5 ఇస్తా, లేదంటే 7 అంతే. సో ఇది మన రివ్యూ. సో మీకు ఎట్లా అనిపిస్తుందో మీరైతే కింద కామెంట్ చేయండి. ఒకవేళ సినిమాకి వెళ్తే కింద కామెంట్ చేసి చెప్పండి అసలు సినిమా ఎట్లా అనిపించింది, మన ఇద్దరు థాట్స్ కలిసినాయా లేదా. ఒకవేళ కలిస్తే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్.